సభికులకు నమస్కారం. సంగీత విజ్ఞాన విశారద అనే బిరుదుతో ఇప్పుడే మనందరం కూడా అయ్యగారి శ్యామసుందరం గారిని ఈ పర్వదినాన మనం సన్మానించుకోవడం జరిగింది. ఇందులో పాల్గొనే అవకాశం నాకు ఇచ్చిన సమితి వారికి, మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మనందరం కూడా ప్రతి సంవత్సరం ఈ విధంగా ఈ ప్రాంగణంలో కలవడం, త్యాగరాజస్వామిని మనసారా ఆరాధన చేసుకునే మీ అందరితో పాటు మేము కూడా మా మనోసంకల్పాలని మీ వెనకాలే వాటిని పరిగెడుతూ వారిని సేవించుకునే అవకాశం మనందరికీ కలుగుతున్నది. ఇవాళ పొద్దున కూడా మనం తిరువాయూరులో జరిగిన నాదార్చన విన్నాం. మన కళాకారులు కూడా కొంతమంది వెళ్ళి అక్కడ పాల్గొనడం మనందరికీ ఎంతో సంతోషాన్ని కలిగించింది. మరింత మంది శాస్త్రీయ సంగీతం దృష్టిలోకి రావాలని, ఈ శాస్త్రీయ సంగీత ఆరాధన ద్వారా తమ తమ జీవితాలని సుసంపన్నం చేసుకోవాలని మనందరం నిరంతరం ఆకాంక్షిస్తూ తెలుగు జాతి గర్వించే వాగ్గేయకారులు అనేక మంది మన ముందు తారసలాడుతున్నా కూడా వారందరిలోకి కూడా అతి ప్రధానమైన భక్తి మార్గాన్ని మనందరికీ అందించింది త్యాగరాజస్వామి. కాబట్టి వారిని ప్రధానంగా ఈరోజు ఆరాధన చేసుకుంటూ వారి ద్వారా వాగ్గేయకారులందరినీ కూడా స్మరించుకుంటూ వారందరి అనుగ్రహం, సంగీతాన్ని తమ జీవిత ఆశయంగా తమకి ఉన్న ఈ కళని మెరుగుపరుచుకోవడానికి, సంగీతంలోని మర్మాన్ని తెలుసుకోవడానికి, సంగీతం ద్వారా అనేక మందికి విశేషమైన ప్రయోజనాలు అందడానికి వీలుగా మనందరం కూడా ఈ సంగీత విద్యని ప్రోత్సహిస్తూ ఆకళింపు చేసుకుంటూ మనందరం కూడా మన మార్గాల్ని అన్వేషణ చేసుకుంటూ సాగిద్దాం. రాబోయే ఉత్తర ఈ కాలంలో మనందరం కూడా తప్పకుండా ఆ సర్వేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఈరోజు మన మధ్యన సన్మానం చేసుకున్న శ్యామసుందర గారిని ప్రత్యేకంగా ఇవాళ అభివృద్ధిలోకి వస్తున్న కళాకారులందరూ కూడా వారిని వారు సాధించిన విషయాలు క్లుప్తంగా అయినా కానీ మనోహరంగా ఆధునిక పద్ధతిలో ప్రవేశపెట్టిన మహీధర్ శర్మ తప్పకుండా మీరందరూ దాన్ని విన్నారు. ఏ విధంగా ఆయన రచించి వారిని మురిపించారో ఆ విధంగా జీవితాలని మనందరం కూడా సంతోషదాయకంగా ముందుకు తీసుకెడుతూ ప్రత్యేకంగా వర్ధమాన కళాకారుల్ని ఏ విధంగా ప్రోత్సహించాలన్న దాంట్లో నేను అయ్యగారి శ్యామసుందర గారి యొక్క పాత్రని చాలా ప్రత్యేకమైన ఒక అభిమానంతో, గౌరవంతో స్మరించుకుంటూ ఉంటాను. ఎలాంటి కళాకారులు సంగీత కార్యక్రమాలు చేస్తున్నా కూడా వచ్చి వారిరువురు ముందు వరుసలో కూర్చుని కార్యక్రమం అంతా ఆశాంతం విని వారిని ప్రోత్సహించి వెళ్ళడం నేను చాలా సందర్భాల్లో చూశాను. ఇది మనం వాస్తవం చెప్పుకోవాలంటే తెలుగు వాళ్ళలో ఈ అలవాటు కొంచెం తక్కువ. మనం ఎందుకో వెళ్ళం, కచేరీలకి మనం పాడితేనే వెళ్తాం, కానీ ఇంకొకళ్ళు పాడుతుంటే మనం ఇంట్లో కూర్చొని వింటాం, లేదా యూట్యూబ్ సౌకర్యం ఎలాగో ఉంది కాబట్టి తర్వాత ఎప్పుడు 3 నెలల తర్వాత వినొచ్చు, అదేం ఇబ్బంది లేదు. కానీ అలా చేయరు. వారి ఇరువురు కూడా వచ్చి ప్రత్యేకంగా కూర్చుని మొదటి వరుసలో చేస్తారు. తప్పకుండా అది చాలా గొప్ప ఉదాహరణ. ఆ విధంగా అనేక మంది చేస్తే ఇంకా అభివృద్ధి అవుతుంది సంగీతం అని మనందరం ఆశిద్దాం. వారికి మరొకసారి నేను నా ప్రత్యేక అభినందనల్ని వారికి నేను సమర్పించుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.